హాయ్ 5th జూన్ 2025 ఈరోజు జరిగిన ఎన్టీపీసీ CBT-1 ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది కొన్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మీకు నేను టాపిక్స్ నేమ్ మాత్రమే చెప్తాను. ఆ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎగ్జామ్ రాయబోయేవారు. సో ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ రాశారో వారు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఏ క్వశ్చన్ మీరు ఫేస్ చేశారు ఈరోజు ఎగ్జామ్లో అనేది కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో కేవలం టాపిక్స్ పేర్లు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కారణం చాలామంది స్టూడెంట్స్ ఒక పర్టికులర్ క్వశ్చన్ వచ్చిందన్న అని చెప్తారు, మరికొద్దిమంది ఆ క్వశ్చన్ రాలేదు అని అంటారు. సో కారణాలు ఏదైనప్పటికీ క్వశ్చన్ పేపర్ నేను చూసేంతవరకు కూడా పెద్దగా నమ్మను. సో అందుకే క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేయను ఈ వీడియోలో. ఓకే రైట్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానికన్నా ముందు యూట్యూబ్లోనే క్లాసెస్ చూడండి, మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే దెన్ యాప్లోకి రండి. మొదటగా షెడ్యూల్స్ అనే టాపిక్ నుండి ఇండియన్ పాలిటీలో నేను చెప్పాను ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని. సో ఈ టాపిక్ నుండి క్వశ్చన్ అయితే అడిగారు అని చెప్పారు, ట్రైబల్స్ అనే క్వశ్చన్కి సంబంధించి. సో ఈ షెడ్యూల్స్ అనే టాపిక్ పూర్తిగా చదవండి. ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే మన ఛానల్ షెడ్యూల్స్ బై లాస్ట్ బెంచెస్ హబ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వస్తుంది, క్లియర్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మన యొక్క 42nd అమెండ్మెంట్ స్వరణ్ సింగ్ కమిటీ ఉంటుంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి రిజర్వేషన్స్కి సంబంధించి 1/3% రిజర్వేషన్ సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు అని అన్నారు పాలిటీలో. దీనికి సంబంధించి కూడా ఒకసారి అమెండ్మెంట్స్లో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్నవ షెడ్యూల్ ఆర్ ఎన్నవ పార్ట్లో ఉన్నాయి అనే విధంగా క్వశ్చన్ అయితే అడిగారు అని చెప్పారు. సో మీరు ఒకసారి చూడండి. అండ్ దాంతోపాటు రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి కూడా అడిగారు అని చెప్పారు. సో మన యొక్క పాలిటీలో రాజ్యాంగ రచన అనే రాజ్యాంగ చరిత్ర అనే ఫస్ట్ లెసన్ ఐ థింక్ అందులోనే మీకు ఈ క్వశ్చన్ ఉంటుంది రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి. సో మీకు పాలిటీ నుండి ఎలాంటి క్వశ్చన్ అయితే మిస్ అవ్వదు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మీరు నా పాలిటీ క్లాసెస్ చూడండి యూట్యూబ్లో లేదా యాప్లో కూడా మీరు ఒకసారి చూడండి, ది బెస్ట్ క్లాసెస్ ఉంటాయి పాలిటీ. ఇక మనం అదర్ క్వశ్చన్స్ వచ్చే వరకు కనుక చూసినట్లయితే మహాత్మా గాంధీ గురించి 1920లో తను చేపట్టిన కార్యక్రమం ఏది అనే క్వశ్చన్ అడిగారు అన్నారు. అదేవిధంగా బాబర్ యొక్క డెత్ గురించి అడిగారు అన్నారు. సో బాబర్ గురించి మీరు మొఘల్స్ బై లాస్ట్ బెంచెస్ హబ్ అని సెర్చ్ చేయండి. మొఘల్స్ యొక్క చరిత్ర కంప్లీట్లీ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఢిల్లీ సుల్తాన్స్ గురించి కూడా నేర్చుకోండి, నేను ఆల్రెడీ యూట్యూబ్లో క్లాసెస్ చేశాను, మీరు ఫ్రీగా చూడవచ్చు యూట్యూబ్లో అయితే. ఓకే. అండ్ ఢిల్లీ సుల్తాన్స్ గురించి, అదేవిధంగా హుమాయూన్ ఎప్పుడైతే షేర్ షా సూరి నుండి పారిపోయి మళ్ళీ రిటర్న్ వస్తాడో దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు అన్నారు. సో మీరు మొఘల్స్ అనేది పూర్తిగా చూడండి, క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో 90% మిస్ అయ్యే అవకాశం ఉండదు, అంత నీట్గా మనం ప్రిపేర్ చేసాం. సో మీ అందరికీ తెలుసు, ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ ఈ ఛానల్. సో ఇది డిస్కస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకేం అడిగాడు, నేను రీసెంట్గానే చెప్పాను సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం చెప్పిన మోడల్స్ కంటే ఇంకా పెద్దగా వచ్చి అడిగేది ఏమి ఉండేదని. డిఫరెన్స్ బిట్వీన్ 2 years అని అడిగారు అన్నారు. 2 సంవత్సరాల తేడా సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తేడా ఎంత అనే క్వశ్చన్ అడిగారు. దాంతోపాటు మన యొక్క మెన్సురేషన్లో ఏంటి, ఇది కోని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా గురించి కూడా అడిగారు. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన మరొక క్వశ్చన్ కూడా అడిగారు అన్నారు. సో ఒకసారి చూడండి. వర్క్ అండ్ టైం సేమ్ మెథడ్లో నేర్చుకోండి, మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా చేయొచ్చు. అండ్ సింప్లిఫికేషన్స్ అంటే ఏముంటుందండి, అందులో పెద్దగా ఏముండదు. అండ్ అబ్రివేషన్స్ నేర్చుకోండి, కంప్యూటర్ అబ్రివేషన్స్ కావచ్చు. మనం రీసెంట్గానే ఒక క్లాస్లో మనం డిస్కస్ చేసాం ఫాదర్ ఆఫ్ ఏఐ అని, అది ఏ క్లాస్లో అనేది నాకు గుర్తుకు రావట్లేదు. ఈ క్వశ్చన్ వచ్చింది అని చాలామంది చెప్పారు, మేబీ వచ్చింది అని నమ్ముతా ఉన్నా. సో ఈ క్వశ్చన్ కావచ్చు, ఏదో ఫుల్ ఫామ్స్ అంట, FTP ఫుల్ ఫామ్ అని. ఓకే, OS మీకు
కంప్యూటర్స్కి సంబంధించిన నోట్స్ కూడా నేను 2000+ క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది మీకు యాప్లో ఉంటుంది. అది మిస్ చేయకుండానే నేను ఎన్నోసార్లు చెప్పాను చాలామంది స్టూడెంట్స్కి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వాలని. సో అంత నీట్గా ఉంటుంది అది. ఎంసీక్యూస్ ఓన్లీ, మీరు ఆల్వేస్ ప్రిపేర్ అవ్వచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే ఎన్టీపీసీలో మనకి ఇది వెరీ ఇంపార్టెంట్. సో నేను టైం లేకపోవడం వల్ల ఎన్టీపీసీకి ఫుల్ కోర్సు పెట్టలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూస్తే రీసెంట్గా కనుక చూస్తే ఒలింపిక్స్ క్లాస్ కూడా మనం డిస్కస్ చేసాం. దీని నుండి కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు అంటున్నారు, అప్కమింగ్ ఒలింపిక్స్ ఎక్కడ అని. అదేవిధంగా చెస్ టోర్నమెంట్కి సంబంధించి యూట్యూబ్లో వీడియో చూడండి ఒకసారి, నేను చేశాను. గుకేష్ అతని గురించి కూడా అడిగారు అంటున్నారు. అండ్ నెక్స్ట్ క్రికెట్ గురించి కూడా అడిగారు అంటున్నారు, ఒకసారి చూడండి. క్రికెట్ 2024 WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్ విన్నర్ ఎవరు అని. సో మరి క్వశ్చన్స్ వచ్చాయా రాలేదా అనేది ఒకసారి చెప్పండి. అండ్ యాజ్ యూజువల్గా మనం రీజనింగ్ పోర్షన్ అనేది కంప్లీట్ చేయలేదు. సో అది గ్రూప్ డీకి కనుక, బట్ అందులో ఎక్కువగా టైం వేస్ట్ అయ్యే టాపిక్స్ అయితే అడిగారు అని చెప్తా ఉన్నారు. బట్ ఎలాంటి క్వశ్చన్స్ ఏంటి అనేది మనం ఫర్దర్గా తెలుస్తుంది. సో దీంతోపాటు ఇంకేం క్వశ్చన్ అన్నారు, కొద్దిగా రీకాల్ చేసుకుంటా ఉన్నా. అండ్ నెక్స్ట్ పెన్సిలిన్కి సంబంధించిన ఏదో క్వశ్చన్ అడిగారు అన్నారు. pH వాల్యూకి సంబంధించిన క్వశ్చన్ కూడా అన్నారు, ఒకసారి చూడండి. pH వాల్యూస్ లెసన్ కూడా ఉంటుంది. మీరు కెమిస్ట్రీలో కూడా చాలా నీట్గా చెప్పడం జరిగింది. సో అది ఒక మంచి గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ తోటి చెప్పించాను ఆ క్లాసెస్. సో ఆ క్లాసెస్ కూడా వినండి, డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇంకేమైనా టాపిక్స్ కనుక వచ్చినట్లయితే మీరు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. సో ప్రాపర్గా వచ్చిందా రాలేదా అనేది నాకైతే క్వశ్చన్ చూస్తేనే నేను ఆ పర్టికులర్ క్వశ్చన్ మెన్షన్ చేయగలను. అందుకే మీకు టాపిక్స్ నేమ్ మాత్రమే చెప్పాను. మీరు మాత్రం పాలిటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం నేను పాలిటీ ఏం చదవాలి అని ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ టాపిక్స్ అని మీకు ఒక నియర్లీ 20 టాపిక్స్ ఉంటాయి. ఆ 20 టాపిక్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఇంకో 25 ఉంటాయి. దాని తర్వాత అదర్ టాపిక్స్ అని ఒక 30 ఉంటాయి సంథింగ్. సో ఈ 20 టాపిక్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. అండ్ ఢిల్లీ సుల్తాన్స్ చూడండి, ఓకే. అండ్ మొఘల్ ఎరా చూడండి, క్లియర్గా ఉంటుంది. గాంధీ ఎరా చూడండి, క్లియర్గా ఉంటుంది. అండ్ బ్రిటిష్ ఎరా చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఈ 4 టాపిక్స్ కూడా హిస్టరీలో ఎట్టి పరిస్థితులు మిస్ చేయకండి, పాలిటీలో ఏవి మిస్ చేయకండి. అండ్ కంప్యూటర్కి సంబంధించిన నోట్స్ మీరు యాప్లో ఉంటుంది, ఒకసారి చదవండి యాప్లోనే, ఓకే. సో ఇది మేబీ ఈ క్వశ్చన్స్ అయితే అడిగారని చాలామంది చెప్పడం జరిగింది కనుక. సో అదేవిధంగా రెగ్యులర్గా మనం గ్రూప్ డి క్లాసెస్ స్టార్ట్ చేసాము, ఒకసారి ఫాలో అవ్వండి. సో అందరిలా కాకుండా కొంచెం క్లియర్గా చెప్పడం అయితే జరుగుద్ది. అండ్ ముందుగా యూట్యూబ్లో చూడండి క్లాసెస్. సో 99.9% మనం క్లాసెస్ చెప్పడం జరుగుద్ది. సో ఓకేనా, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, గుడ్ నైట్, బాయ్.